వెల్కమ్ బ్యాక్ టు రాజోస్ తెలుగు. సో మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని చేసండి. సో ఈ రోజు మూవీ గురించి మాట్లాడుకుంటే 'ద వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ'. ఈ రోజు 'ద ఒడిస్సీ' వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. డైరెక్టర్ బై క్రిస్టోఫర్ నోలన్, యాక్టెడ్ బై టామ్ హాలండ్, మ్యాట్ డేమన్, జయండా, నెక్స్ట్ ఇంకా కొన్ని పేర్లు మిస్ అయిపోయాను. యానీ హాథవే. సో ఇవి కీ రోల్స్ అన్నమాట. సో అందుకే వీళ్ళ పేర్లు చెప్పాను. సో స్టోరీ గురించి మాట్లాడుకుందాం. మనకి ఎలాగా రామాయణ్, మహాభారత్ ఇవి ఒక ఎపిక్స్ మన ఇండియన్ హిస్టరీలో. సో అలాగే వెస్ట్ కంట్రీస్ అంటే ఇప్పుడు వెస్టర్న్ సైడ్ ఏ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి ఎపిక్స్ ఏమంటే ద ట్రోజన్ వార్ మీకు తెలిసిందే. ట్రోజన్ వార్, ద ఒడిస్సీ అనే అవి వాళ్ళకి ఎపిక్స్ అన్నమాట. మనకి ఎలాగ గాడ్స్ ఉంటారో వాళ్ళకి అలాగే గాడ్స్ ఉంటారు. సో ఆ బేసిస్ మీద ద ఒడిస్సీ అనే కథ ఉండబోతుంది. ఇది అందరికీ తెలిసిందే. సో ఇది ఏంటంటే ఈ కథ మీకు అర్థం అవ్వాలంటే మీకు ముందు ట్రోజన్ వార్ ఎలా స్టార్ట్ అయింది, ఒడిస్సీ ఇంటికెళ్ళడానికి ఆబ్స్టాకిల్స్ ఏంటి. సో ఇది మీరు ముందు తెలుసుకుంటే అందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ తెలుసుకుంటే మీకు సినిమా బాగా అర్థం అవుతది. సో ఇది స్పాయిలర్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం మహాభారతం, రామాయణం చిన్నప్పటి నుంచి చాలా నేర్చుకున్నాము. సో అలాగే వాళ్ళకి కూడా వాళ్ళ దేవుళ్ళ కథలు ఉన్నాయన్నమాట. అది మనం తెలుసుకుంటే ఇంకా ఈ కథ బాగా అర్థం అవుతది. సో మన స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్ ట్రోజన్ వార్ అంటే ఒడిస్సీ కథ గురించి పర్టికులర్ గా మాట్లాడుకుంటే, ట్రోజన్ వార్ ఆల్రెడీ మీరు ట్రాయ్ మూవీ, బ్రాడ్ పిట్ 2004 లో రిలీజ్ అయిన ట్రాయ్ మూవీ చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతది. అసలు వాట్ ఈస్ ట్రోజన్ వార్, ఎందుకు స్టార్ట్ అయింది, అసలు దేని వల్ల స్టార్ట్ అయింది అని. సో ట్రోజన్ వార్ అంతా జరుగుతది ఫర్ 10 years. ఆఫ్టర్ ట్రోజన్ వార్ అయితే ఒడిస్సీ మిగులుతాడు. ఒడిస్సీ ఇస్ అ గ్రేట్ వారియర్ బట్ ఆల్సో మాస్టర్ మైండ్ అన్నమాట. అంటే ప్లానింగ్, ప్లాటింగ్ అని చేస్తూ ఉంటాడు. సో ఒడిస్సీ కథ ఏంటంటే, ఒడిస్సీ ఆఫ్టర్ వార్ తను చేసిన తప్పుల వల్ల అక్కడ ఉన్న గాడ్స్ అంటే జూస్ గాడ్ గాని, పొసైడియన్, ద సీ ఆఫ్ గాడ్, నెక్స్ట్ అపోలో, హీలియస్, ఈ గాడ్ పేర్లన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అర్థం అవుతుంది. సో వీళ్ళు మన ఒడిస్సీని ఇంటికి రిటర్న్ అవుతుంటే అతన్ని వెళ్ళనివ్వకన్నా అతన్ని కుదిరించిన అబ్స్టాకల్స్ ఏంటి, అతను పొందిన శాపాలు ఏంటి, ట్రోజన్ వార్ లో చేసిన కొన్ని రూల్స్ బ్రేక్ చేశాడు అనమాట. అవి ద గ్రేటెస్ట్ ఏమంటారు దాన్ని, బ్యాక్ మిక్సింగ్ అంటారు. సో అవి చేయడం వల్ల గాడ్స్ కి కోపం వచ్చి అతన్ని శపిస్తే అతను ఎలాగా ఇంటికి వెళ్ళేటప్పుడు అతనికి వచ్చిన అబ్స్టాకల్స్ ఏంటి, అది క్లియర్ గా మనకి ఒడిస్సీ అనే కథలో ఉంటది. సో అదే మన క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించాడు. క్రిస్టోఫర్ నోలన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే తను చాలా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఆడుకుంటాడు, టైంతో ఆడుకుంటాడు. సో మీకు తెలిసిందే ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్, టెనెట్, ఇలాగ బ్యాట్మెన్ ట్రయాలజీ, మీకు అన్ని తెలిసిన మూవీస్. ఓపెన్ హైమర్ కానీ తన విజన్ ఎలా ఉంటది అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. సో అతను ఈ యొక్క మైథాలజీ అంటే వాళ్ళ దృష్టిలో మైథాలజీ ఎపిక్ తెరకెక్కిస్తున్నాడు అనగానే అప్పుడే మూవీ అనేది సగం హిట్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు యాక్చువల్లీ ట్రాయ్ మూవీ మన క్రిస్టోఫర్ నోలన్ తీయాలి, కానీ అప్పటికి అతని ఎక్స్పీరియన్స్ ఓన్లీ 3 మూవీస్ అంట. యాక్చువల్లీ ద ప్రెస్టీజ్, నెక్స్ట్ మొమెంటో, ఫాలోయింగ్, ఈ మూవీస్ తీసాడు. సో అంత అనుభవం లేదు. సో అందుకే అతను కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఆ ట్రాయ్ మూవీ తెరకెక్కించాడు. సో ఎప్పుడు టైంతో ఆడుకునే వ్యక్తి ఈ యొక్క మైథాలజీని ఎలా చూపిస్తాడు అనేదే మనకి బిగ్గెస్ట్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద ఫిలిం ఫర్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్. దిస్ వాస్ ఎంటైర్లీ షూట్ ఇన్ ఐమాక్స్ ఓన్లీ. ఫస్ట్ ఫిలిం ఫర్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ ద వరల్డ్ అంట. మొత్తం సినిమా అంతా ఐమాక్స్ తెరకెక్కించారు. చాలా కష్టపడ్డారు అనమాట. అండ్ మ్యూజిక్ కూడా, మ్యూజిక్ కోసం ఆ బ్రాంజ్ తెప్పించడం కానీ, అంటే ఎప్పుడైతే గ్రీస్ ఈ యుద్ధం జరిగిందో 3500 years ago, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్స్ ఒకవేళ నేను తప్పు చెప్తే. సో అలాగా అతను అప్పుడు తాలూకా ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక ఛాలెంజ్ ఇవ్వడం కానీ, ఎందుకంటే అతను అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడు. ఎక్కడ ఎక్కువ సీజై వాడు అంటే మినిమల్ గా వాడతాడు అనమాట, ఎక్కడైతే అక్కడ అవసరం అయితే. సో అలాగే తను ఐమాక్స్, మీకు తెలిసిందే ప్రతి సినిమా ఐమాక్స్ లో తీసాడు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ సినిమా అయితే ఐమాక్స్. ఎందుకంటే ఆ హై డెఫినేషన్ ఏదైతే ఆ క్వాలిటీ ఉందో అది చూపించాలి, తన ఆడియన్స్ కి తను యొక్క వర్క్ చూపించాలి అనుకొని పట్టుదలతో మొత్తం క్రిస్టోఫర్ నోలన్ అనేది ఈ మూవీ తెరకెక్కించాడు. సో ఈగర్లీ వెయిటింగ్, అందరూ వెయిట్ చేశారు ఇప్పటి వరకు. సో ఫైనలీ ద మూవీ హ్యాస్ కమ్. అందరికీ తెలిసిన స్టోరీయే కాబట్టి ఎలా చూపించబోతున్నాడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ అయితే మాత్రం. నాకైతే లిటరలీ నేను 2 weeks బిఫోర్ ముందు నుంచి ఒకే పట్టుగా అలాగా గ్రీక్ మైథాలజీ గురించి, ఆ ట్రోజన్ వార్ ఏంటి అంటే నాన్ డీటెయిల్ లో ఉందంట మనకి అప్పుడప్పుడు ఎస్ఎస్ సిలబస్ వాళ్ళకి. నాకు గుర్తులేదు యాక్చువల్లీ, మేబీ 6th standard అనుకుంటాను. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో నేను పదే అదే అంటే ఒడిస్సీ మూవీ అర్థం చేసుకోవడానికి ఆ ట్రోజన్ వార్ ఏంటి, అసలు ఏంటి, ఈ పోయమ్స్ ఎవరు రాశారు, సో ప్రతి ఒక్క క్యారెక్టర్ డీటెయిలింగ్ ప్రతిదీ అలా చూస్తూ కొన్ని ఆర్టికల్స్ చదువుతూ అలాగా ఈ మూవీ కోసం అంత పిచ్చెక్కిపోయాను అనమాట. ఎందుకంటే తెలుసుకుందామని, ఏదైనా తెలుసుకుంటే ఇంకా బాగా అర్థమవుద్ది కదా మనకి అని. సో ఈ రోజు అయితే నేను ఆల్రెడీ తెలుగు వర్షన్కి వెళ్ళాను. ఎందుకంటే మనకి కొంత అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకంటే కొంచెం కాంప్లెక్స్ గా ఉండబోతుంది స్టోరీ.
ఎందుకంటే మైథాలజీ కదా. సో కాంప్లెక్స్ గా ఉండబోతుందేమో అని తెలుగు వర్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇంగ్లీష్ వర్షన్కి వెళ్తాను, ఎందుకంటే ఆర్గానిక్ గా ఉంటది అనమాట. సో నాకైతే మాత్రం మూవీ బాగా నచ్చింది. యాక్టర్స్ కూడా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు. మెయిన్ బ్రిలియంట్ ఎవరైతే మన క్రిస్టోఫర్ నోలన్. అతని పేరు చెప్పగానే ఇంకా చాలు మూవీకి వెళ్ళిపోతూ ఉంటాము. అతని మూవీస్ అంత బ్రిలియంట్ గా ఉంటాడు. బ్రిలియంట్ ఫైటింగ్, బ్రిలియంట్ టేకింగ్, అన్నిట్లోని అన్ని ఆస్పెక్ట్ లో టాప్ నాచ్ గా పర్ఫామ్ చేస్తాడు. అతని అవుట్పుట్ కూడా అలాగే కావాలని కోరుకుంటాడు. సో ఎక్సలెంట్. డైరెక్టర్ కి 10/10 ఇవ్వచ్చు. అండ్ యాక్టర్స్ ఆల్సో టామ్ హాలండ్ గాని, నెక్స్ట్ మెయిన్ ఎవరైతే మన మ్యాట్ డమాన్ ఉన్నారో అతను మొత్తం చింపేశాడు అనమాట. స్క్రీన్ ప్రెజెన్స్ అంటే అతనిది ఎక్కువ ఉంటది కాబట్టి, ఎందుకంటే కథ అంతా అతని చుట్టూ తిరుగుతుంది కాబట్టి. సో ఆబ్వియస్లీ అతను 100% ఇచ్చారు. సో నాకైతే మాత్రం కొన్ని సీన్స్ అంటే నేను వచ్చిన డిసప్పాయింట్మెంట్ కాదు గానీ, నేను చూసిన ఏవైతే థియరీస్ కొన్ని ఉన్నాయో, కొన్ని యూట్యూబ్ లో స్టోరీస్ చూసాను. ప్లస్ ట్రాయ్ మూవీ చూసాను, అవి చూసాను. అందులో కొన్ని మిస్సింగ్ పార్ట్స్ ఉన్నాయి. ఆ మిస్సింగ్ పార్ట్స్ చూపించొచ్చు, కానీ చూపిస్తే ఇంకా లెంత్ పెరిగిపోద్ది. అప్పుడు ఇంకా ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వచ్చు. ఇంకా బాగా చూపించొచ్చు. మరి మేబీ డైరెక్టర్ తగ్గిద్దామని ఎంత తగ్గిస్తేనే డ్యూరేషన్ 3 అవర్స్ వచ్చింది. ఇంకా అవన్నీ చూపిస్తే ఇంకా పెద్ద అయిపోద్దేమో. సో అలాగనుకొని కొంచెం షార్ట్ గా చూపించారు. కానీ ఇంకా డీటెయిల్ గా చూపించొచ్చు. అంటే కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క అబ్స్టాకల్ దాటిన తర్వాత ఇంకా డీటెయిల్ గా చూపించొచ్చు. అవి కొంచెం మిస్ అయినట్టు అనిపించింది నాకు. సో అంతే తప్ప ద మూవీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. మైండ్ బ్లోయింగ్ అనమాట. ఏం పదాలు పెట్టాలో అర్థం కావట్లేదు. మనం వెళ్ళడమే ఒక పాజిటివ్ ఒపీనియన్ తో వెళ్ళాము. ఎలా ఉండబోతుందా అనుకుని వెళ్ళాము. అంతేగాని ఆ స్టోరీ ఏదైతే నేను గ్రీక్ మైథాలజీ చూసానో, ట్రోజన్ వార్, ద ఒడిస్సీ కథలు అవి చూస్తున్నప్పుడే నాకు విపరీతంగా ఎక్కిసాయి మైండ్‌కి. మన మహాభారత, రామాయణం ఎలా ఎక్కిసాయో అలా ఎక్కిసాయి. సో ఒక పాజిటివ్ నోట్ తోనే వెళ్ళాను. అంతే పాజిటివ్ నోట్ బయటకొచ్చాను. ద మూవీ వాజ్ బ్రిలియంట్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ కాస్ట్ అండ్ క్రూ ద ఒడిస్సీ. బ్రిలియంట్ మూవీ. ఇలాంటి మూవీస్ రావాలి. హిస్టరీ అనేది తెలుసుకుంటే బాగుంటదని నా ఉద్దేశం. ఈ హిస్టరీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ట్రోజన్ వార్ గురించి తెలుసుకొని మూవీకి వెళ్తే ఇంకా బాగా అర్థమవుతది. ఒకవేళ లేదనుకోండి, మీకు అక్కడ తెల్లబొమ్మలా ఉంటది. అంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వదు. మెయిన్ పర్టిక్యులర్ గా ఆ క్యారెక్టర్స్ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. లైక్ మన ఒడిస్సీ అని, లేదా ఒడిస్సియాల కొడుకు టామ్ హాలండ్ ప్లే చేసిన టెలిమాకస్ అని, వాళ్ళ వైఫ్ పెనలోపి, నెక్స్ట్ జెండా ప్లే చేసిన అథీనా, అలా జ్యూస్ గాడ్, ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మూవీ ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే మీకు అక్కడ ఏంటి ఏదో ముఖ్య డ్రామాలా ఉంటుంది అనమాట. పేర్లు ఏం అర్థం అవ్వవు. ఇవి తెలుగులో చూసినా సరే అర్థం అవ్వవు. క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది స్టోరీ. సో అది నా పాయింట్. మీరు ఫస్ట్ ఈ ట్రోజన్ వార్, ద ఒడిస్సీ కథ గురించి బ్రీఫ్ గా తెలుసుకునేది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాంటి మూవీస్ కి మనకి స్పాయిలర్స్ కాదు ఇవి. ఇలాంటి మూవీస్ కి ఇవి అవసరం. ఈ రూట్స్ తెలుసుకుంటే మీకు కథ అర్థమవుతుంది. సో దట్స్ ద పాయింట్. సో ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది. సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు బూస్టింగ్ ఇస్తే ఇంకా కొంచెం వీడియోస్ చేస్తాం. ఇంకా మూవీ రిలీజ్ ఉన్నాయి కదా. సో స్టే ట్యూన్ టు రాజోస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళా అడుగుతున్నాను, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.